హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నేల్లో చూసినట్టుగా మేము మన ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో అయిన కొచ్చిలో ఉంటుంది ఇది. సో మేము రీసెంట్గా కేరళ వెళ్ళాం కదా, సో కేరళలోనే అలిప్పి కొచ్చి రెండు కూడా కవర్ చేసుకున్నాము. సో మీరు ఆ వీడియోస్ ఇంకా చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో ఇదే అండి కొచ్చిలోని వాటర్ మెట్రో. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్ చూపించాను కదా, సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసేసుకొని మనం క్యూలో ఉండాలి. ఒకవేళ క్యూలో ఉండలేని వాళ్ళు పక్కన ఇక్కడ బెంచెస్ కనిపిస్తాయి, సో అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇలా క్యూ లైన్లోకి వచ్చేసి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ మెట్రో ట్రైన్స్కి ఎలాంటి టికెట్స్ ఉంటాయో, అంటే నార్మల్గా కాయిన్స్ లాగా ఉంటాయి కదా మెట్రో ట్రైన్స్కి, సో ఇది వచ్చేసి వాటర్ మెట్రోకి ఉన్న ఇవే మనకి టికెట్స్. సో మేము 3 మెంబర్స్ కాబట్టి 3 తీసుకున్నాము. సో చిన్న పిల్లలకు కూడా ఉంటుందంటే ఎస్ డెఫినెట్గా ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి పిల్లలందరికీ కూడా టికెట్స్ ఉంటుంది. సో టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 40 రూపీస్. సో టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ముందున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నెక్స్ట్ మేమే. ఇంకా అందుకోసమే చాలాసేపు కూర్చున్న కొంతసేపటికి వచ్చేసింది ట్రైన్ ఇంకా. సో వాటర్ మెట్రో అనేసరికి నేనైతే ఎలా అనుకున్నానంటే, మామూలుగా మన ట్రైన్ ఎలా ఉంటుందో వాటర్లో మధ్యలో బ్రిడ్జెస్ ఏమన్నా ఉంటాయేమో, లేదంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ చూసినాక మేము అంతకుముందు ఆల్రెడీ బోట్లో వెళ్ళొసి వచ్చాం కాబట్టి, బోట్ హౌస్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా సేమ్ అనిపించింది నిజం చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంటే ఉంటుంది, బట్ మేము బోట్ హౌస్లో ఉండేసరికి మాకు అలా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి లోపలికి ఇలా కొంచెం సేపు నడిచే అంటే కొంచెం లాన్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళేసినాక మనకి టికెట్ చూపిస్తేనే ఫస్ట్ అయితే అలో చేస్తారు. అంటే దీనికి స్కానింగ్స్ కూడా ఉంటాయి, అంటే నార్మల్ మెట్రో ట్రైన్స్కి ఎలా ఉంటుంది, మనకి కాయిన్స్ ఇస్తే అది స్కాన్ చేసుకుని మనకి అది డోర్ ఓపెన్ అయ్యి మనం లోపలికి వెళ్తాం కదా. సో సేమ్ దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుంది. వాటర్ మెట్రో కాబట్టి చూడండి సేమ్ మనకి ట్రైన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో లోపల వెళ్ళి కూర్చోవాలి. ఇది ఏంటంటే వాటర్ పైన అలా నడుస్తూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి దగ్గర అరేబియా సముద్రం ఎక్కడైతే అక్కడెక్కడ ఉంటుంది కదా, సో ఆ దగ్గర దాకా వెళ్తుంది. ఇవి మేము లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మేము బోట్ హౌస్లో ఉన్నామని, అవన్నీ కూడా బ్యాక్ వాటర్స్, బట్ ఇది వచ్చేసి రివర్ వాటర్స్. సో చాలా ఎక్కువ ఫ్లోయిగా ఉంటాయి. అండ్ మన వాటర్ మెట్రో కాబట్టి మన మెట్రో ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. యాక్చువల్లీ మీకు చాలా వరకు చూపిద్దాం అనుకున్నాను, మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడున్న సీట్స్ అన్ని ఆల్రెడీ సీటెడ్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే మేము వెళ్ళిన దాంట్లో చాలా వరకు ఒక 80 to 90% వరకు అందరూ కూడా ఫారినర్సే ఎక్కువ ఉన్నారు. సో ఫారినర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే విండో సీట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆక్యుపై చేసేసారు. జస్ట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి, చాలా 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 బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మన ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో, అది దట్టు కొచ్చిలో ఉంది. చూడండి మేము కూర్చున్న దగ్గర మొత్తం ఆల్మోస్ట్ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. వీడియో తీస్తుంటే కొంచెం ఎక్కడో అంటే కొంచెం ఇబ్బందిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం కదా, సో అలా ఉంది. వాళ్ళని ఏదో తీస్తున్నామేమో ఫోటో అనుకున్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు, బట్ ఇంకా చూపిద్దాం అన్నట్టుగా నేను ఇక్కడ తీసిస్తా ఉన్నాను. సో ఇది ఈజీగా ఒక ½ an hour to 45 minutes ఉంటుంది జర్నీ, అంటే నెక్స్ట్ మనం స్టాప్కి వెళ్ళడానికి. మేము తీసుకుంది వచ్చేసి మామూలుగా వాటర్ మెట్రో కొచ్చిలోని వాటర్ మెట్రో నుంచి ఎర్నాకుళం హైకోర్టు పోర్ట్ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక మెట్రో అంటే ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేది మనము, అక్కడ నుంచి మళ్ళీ మనం ఉన్న ప్లేస్కి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో సేమ్ అలా ఒకసారి వచ్చేసి ఈ ట్రిప్ అలా వెళ్తూ ఉంటుంది, అంటే ఈ ట్రైన్ ఒకసారి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ దింపేస్తుంది, అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడ రిటర్న్ లో దించేస్తుంది అన్నట్టుగా. సో అలా ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాటర్ మెట్రో. మామూలుగా మనం వెహికల్స్ లో వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, బట్ ఇలా మనకి మెట్రో ఇప్పుడు ఆల్మోస్ట్ వన్స్ మెట్రో వచ్చినాక ట్రాఫిక్ లో వెళ్ళేదనే ఛాన్సే లేదు. ఇంకా మంచి ప్రశాంతంగా వితౌట్ ట్రాఫిక్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కాకపోతే టికెట్ కాస్ట్ కొంచెం బిట్ హై ఉంటుంది కదా మెట్రోకి, బట్ ఈ వాటర్ మెట్రోకి తక్కువే, జస్ట్ 40 రూపీస్ అంతే. నార్మల్ మెట్రో కంటే కొంచెం బెటరే. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా దిగేసాము. ఇది వచ్చేసి చెప్పాను కదా హైకోర్టు పోర్ట్ అని చెప్పాను కదా, సో ఇది స్టేషన్ అన్నట్టుగా. సో ఇక్కడ మేము దిగిపోతా ఉన్నాము. సో సేమ్ ఆ మెట్రో ఎలా ఉండిందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ మనకి నార్మల్గా మెట్రో ట్రైన్స్లో ఉండే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎంత స్పేషియస్గా ఉంటాయి, చాలా తక్కువ మంది జనాలతో ఉంటుంది కదా ఆ మెట్రో ట్రైన్స్ ఉండే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. సో సేమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సేమ్ ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం ఇక్కడ టికెట్ తీసుకుని కూర్చున్నామో సేమ్ వీళ్ళు కూడా సేమ్ అలాగే. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇలా ఉంటుంది, ఈ స్టేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని నుంచి ఇంకా మేము నెక్స్ట్ బయటకు వెళ్ళిపోయాము.
సో బయటికి వెళ్ళిపోయినాక వ్యూ చూపిస్తున్నాను, అసలు అదిరిపోయింది నిజంగా. ఇది ఎగ్జిట్ గేట్. ఇంక మేము బయటికి వెళ్ళిపోయాం. చెప్పాను కదా హైకోర్టు కొచ్చి వాటర్ మెట్రో అని. అంటే మేము వచ్చేసి కొచ్చి నుంచి మళ్ళీ హైకోర్టు పోర్ట్, అంటే ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వచ్చాము అంతే. సో ఇలా ఉంటుంది. ఇది ఎగ్జిట్ అయిన తర్వాత గేట్. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చామంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంది అసలు నిజంగా. అసలు ఎంత బాగుందంటే మొత్తం అన్ని కూడా చిన్న చిన్న బోట్లు లైక్ షిప్ లాగా ఉంటాయి, బట్ అవన్నీ బోట్సే. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ ఇక్కడ కేఎస్ఐ అని ఐసి అని సాగర రాణి జెట్టి అని ఉంది కదా, సో ఇది వచ్చేసి గవర్నమెంట్ది. ఇందాక మనం వచ్చింది వచ్చేసి ప్రైవేట్ది. సో గవర్నమెంట్ వచ్చేసి చాలా తక్కువే ఉంటుందంటే కాస్ట్, టికెట్ కాస్ట్. ప్రైవేట్ వచ్చేసి 40 ఉంటుంది. దీనికి ఎదురుగానే దానికి సంబంధించిన ఆఫీసులు అన్నీ ఉంటాయి కదా, సో అలా. సో చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ అందరు కూడా మామూలుగా ఒక పార్క్ ఉందంటే లేదంటే రైల్వే స్టేషన్లో ఉందంటే చాలా వరకు వాకింగ్ అలా కొంచెం చాలా స్పేసియస్గా ఉంటుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా వస్తారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా వాటర్ పక్కనే చాలా పెద్ద క్యారిడర్ లాగా చాలా పెద్ద స్పేసియస్గా ఉంది. సో దానివల్ల చాలా మంది ఎక్కువ వాకింగ్ వస్తూ ఉంటారు. అండ్ ఈవినింగ్స్ అయితే అదిరిపోతుంది, అలా సన్సెట్ చూస్తూ అలా వాటర్ పక్కన మంచి పీస్ఫుల్గా ఉంటుంది, మంచి ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. చాలా 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 బాగుంది. అండ్ ఇందాక చెప్పాను కదా ఇది గవర్నమెంట్ అని, ఈ జెట్టి సాగర్ రాణి జెట్టి అని, దాని ఎదురుగ్గా ఉండింది ఆఫీస్, అదే ఇంకా. సో ఇలా ఉండింది. చాలా 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 బాగా అనిపించింది. మాకు గనక టైం ఉండుంటే మేమైతే ఇలా అనుకున్నాం, దీనికి ఎదురుగ్గా లేదంటే దీన్ని చుట్టుపక్కల ఎక్కడైనా రూమ్ కనుక మనం లాడ్జ్లో కనుక స్టే అయి ఉంటే ఆల్మోస్ట్ మన ఒక 50% టైం అంతా ఇక్కడే మనం టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాం. నిజంగా అంత బాగుంది. ఎందుకంటే అంతవరకు మేము 1 డే అంటే 21 hours మేము వాటర్ బోట్ హౌస్లో ఉండేసరికి ఇంకా వేరే ప్రపంచంతో పెద్దగా ఏమి లింక్స్ ఏం లేవు కదా, మొత్తం వాటర్లోనే ఉన్నట్టుగా ఉంది. బోట్లో ఉండే వాళ్ళతో మాట్లాడడం అలాగే ఉంది. అండ్ దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ బోట్ రైడింగ్కి వెళ్తా ఉన్నాం మేము. ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తామో మళ్ళీ ఎప్పుడో అన్నట్టుగా మేము మళ్ళీ వెళ్తా ఉన్నాము. సో ఈ బోటింగ్ వచ్చేసి ఎలా అంటే ఫర్ పర్సన్ 250 అలా తీసుకున్నారు. నార్మల్గా అయితే ఒక 7 members అలా, అంటే మా ముందు ఇంకా సీట్లు ఖాళీ ఉన్నాయి. బట్ ఇంకా మేము వాళ్ళు అర్జెంట్, మాకు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఉంది త్వరగా వెళ్ళాలనేసరికి మాకు ఇంకా 250 అలా తీసుకున్నారు. లేదంటే ఒక్కొక్కరికి 350-300 అలా తీసుకుంటారంట. అంటే ఇద్దరు కలిపి ఈజీగా 700 అయ్యేట్టుగా తీసుకుంటారంట. మేము వెళ్ళినప్పుడు నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం అండ్ ఇంకొక ఇద్దరు మదర్ అండ్ డాటర్ ఇద్దరు వచ్చారు. సో వాళ్ళిద్దరు అలా కూర్చునేసరికి మేము 5 members మాత్రం వెళ్ళిపోతా ఉన్నాము. ఇది కూడా చాలా 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 బాగుంది. ఇందాక మనం వాటర్ మెట్రో అంటే పెద్దగా ఎక్కడ తిప్పదు, డైరెక్ట్ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ లో తిప్పేస్తుంది కదా. ఇక్కడ మీకు అదే కనిపిస్తా ఉంది చూడండి. ఇది ఎలా అంటే మొత్తం వాటర్ మధ్యలో దాకా తీసుకెళ్లిపోతారు. అండ్ ఒకనొక టైంలో నేను యాక్చువల్ ఆ వీడియో తీయలేదు, ఎందుకంటే లైట్ గా వర్షం పడతా ఉంది. అప్పుడు చెట్లు అన్నీ ఉంటాయి కదా, ఆ చెట్లన్నీ కూడా మొత్తం మనకి వాటర్లో దాకా ఉండిపోయి, అంటే చెట్లు అంటే మామూలుగా మధ్యలోంచి చెట్లు ఉంటాయి, బట్ ఇవి ఎట్లా అంటే చెట్లకి ఉండే కొమ్మలు కూడా వాటర్లో మునిగిపోయేట్టుగా ఉంది. అసలు మొత్తం మనం అక్కడికి మధ్యలో దాకా తీసుకెళ్తారు మన బోట్లో. అసలు ఆ వ్యూ అయితే చాలా 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 బాగుంది. మొత్తం వాటర్ మధ్యలో ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. అండ్ దాని కింది నుంచి మనం వెళ్తాము, అసలు అద్దరిపోతుంది. మీరు నిజంగా వ్యూ మీరు డెఫినెట్గా మీరు కేరళలో ఉండే కొచ్చి, అలప్పి అలా వెళ్తే మాత్రం కొచ్చిలో ఈ వాటర్ మెట్రో పక్కనే బోటింగ్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సింది. నిజంగా ఇది చాలా 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 బాగుంది. అంటే ప్రతి బోట్లో డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ప్లేస్ కూడా తీసుకెళ్తారు. అదే మెయిన్ హైలైట్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎదురుగా, అది నేనేంటి ఎంత డిఫరెంట్ గా ఉంది అనుకున్నాను. సో ఇక్కడ మా ముందుకు వచ్చిన అక్క వాళ్ళు కూడా అడిగారు వాళ్ళని, ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది అని అంటే అతను చెప్పాడు ఎవరో ఫేమస్ హోటల్ ఉంటుంది కదా, సో ఆ హోటల్ వల్ల ఓనర్ దంట ఇల్లు. సో ఎంత డిఫరెంట్ గా అనిపించిందో కదా. సో చాలా బాగుంది. సో ఇలా వాటర్ మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ సన్సెట్ టైం, అంటే 5:30-6 అలా అవుతుంది. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు ఇలా ఉంది కదా, మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. అంటే ఒక 1/2 hour పైన, అంటే 45 minutes అలా మనని మంచి బోటింగ్ ఉంటుంది. వాటర్ చాలా దగ్గర నుంచి చూడొచ్చు. అంతే ఇవి చిన్న చిన్న బోట్లు కదా, సో వాటర్ జస్ట్ ఒక 6-7 members ఆక్యుపై ఉన్న సీటింగ్ ఉన్న బోట్ ఇది. సో దానివల్ల మనం వాటర్ చాలా దగ్గర నుంచి ఫీల్ అవ్వచ్చు. అండ్ చాలా 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 బాగుంటుంది. అండ్ దట్టు అలా సన్సెట్ అవుతున్నప్పుడు అదొక మంచి ఫీలింగ్, ఏమంటారు, చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇలా ఉండింది నిజంగా. వ్యూ అయితే చాలా 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 బాగుంది. అండ్ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎక్కువ ఉన్న స్టోరీస్ ఉన్న బిల్డింగ్స్ అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటే అసలు వీళ్ళందరూ ఈ వాటర్ మధ్యలో ఎట్లా కట్టేసుకున్నారబ్బా అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం ఇలా వెళ్తా ఉంటే బోటింగ్కి మధ్యలో ఐలాండ్ కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వాళ్ళకి మనకి ఎట్లా కనెక్షన్ అంటే సేమ్ ఈ బోట్ల వల్లనే, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ రోడ్ ఏమి ఉండదు. ఐలాండ్ అంటే అదే కదా, మధ్యలో ఉంటుంది, చుట్టూ మొత్తం వాటర్ ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. చాలా 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 బాగుంటుంది.
సో ఇలా వెళ్తా ఉంటే మనకి ఇందాక చెప్పాను కదా ఐలాండ్ లా ఉంటుందని, సో అదే మీకు ఇక్కడ కనిపించేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐలాండ్ దగ్గర ఒక చిన్న అంటే ఫంక్షన్ హాల్ లాగా కూడా ఒకటి ఉండింది. మేము కరెక్ట్ వెళ్ళిన రోజే ఎవరికో మేబీ ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్ళినో జరుగుతూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు, నిజంగా చాలా 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 బాగుంది. అండ్ దట్టు మేము రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ఈ బోట్లోనే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్ అయిపోయిందని చెప్పాను కదా, ఆ లైట్స్తో అయితే అసలు ఆ వ్యూ ఎంత బాగుందో నిజంగా. చూడండి, ఇదే ఇందాక చెప్పాను కదా, సో ఇదే. అండ్ ఇక్కడ ఏంటంటే ఐలాండ్ వాళ్ళకి మనకి ఏంటి కనెక్షన్ అంటే ఇలాగే బోట్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ చిన్నగా వాళ్ళకి మామూలుగా ఇందాక బోట్ హౌస్లో చూపించినట్టుగా చిన్నగా అవి ఉంటాయి, అంటే ఏమంటారు బస్ స్టాప్స్ లాగా ఉంటాయి ఇవి, బోట్ స్టాప్స్ లాగా. సో అక్కడ నుంచి వాళ్ళు డెఫినెట్గా అట్లనే వెళ్ళాలి, లేదంటే వేరే ఛాన్స్ లేదు. సో అలా ఉంటుంది. మనం ఇలా వెళ్తూ ఉంటే చాలా బోట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ పెద్ద బోట్స్ ఏం కనిపించలేదు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఐలాండ్ అనేది, సో ఇదే. సో అంటే వీళ్ళకి వేరే దగ్గర నుంచి కనెక్షన్ ఉండిందేమో తెలియదు. అండ్ దీని పక్కనే మనకి రిసార్ట్ ఒకటి ఉంటుంది. సో ఐలాండ్ రిసార్ట్ ఇందాక చెప్పాను కదా, ఇదే ఐలాండ్ రిసార్ట్. చాలా చాలా బాగుంది. అంటే చుట్టూ వాటర్ మధ్యలో వీళ్ళుంటే ఎంత బాగుంటుంది కదా. ఇది వచ్చేసి బోల్గట్టి ప్యాలెస్ అండ్ ఐలాండ్ కొచ్చిలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే రిసార్ట్ ప్లస్ ఐలాండ్ అసలుకి రిసార్ట్లో చాలా వరకు ఫంక్షన్స్ అలా ఉంటాయి. సో చూడండి, ఇదే నేను చెప్పాను కదా, ఇంకొక ట్రీ కూడా వచ్చింది, అది నేను అప్పుడు తీయలేదు. సో మొత్తం ఆ చెట్టు అంతా కూడా సగం నీటిలోకే పోయినట్టుగా ఉంటుంది. ఆ చెట్లోకి ఆ వాటర్లోకి మధ్యలో నుంచి మన బోట్ వెళ్తుంది. బీభత్సమైన వ్యూ, అసలు చాలా 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 బాగుంటుంది నిజంగా. ఇలా వాటర్ని చాలా దగ్గర నుంచి చూడడం వల్ల కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా 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 బాగుండింది. సో చూడండి, ఈ చెట్టు కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూడండి, చెట్టు మొత్తం ఇలా వంగిపోయి నీళ్ళలో పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. సో మధ్యలోంచి మన బోట్ వెళ్తూ ఉంటుంది. సో చూడండి, ఇదే వ్యూ చాలా చాలా బాగుంది. ఇంకొక చెట్టు కూడా ఉంది, అది ఇంకొంచెం డౌన్ అయింది, ఇది కొంచెం తక్కువ డౌన్ అయింది. సో ఇక్కడ కొంతసేపు ఆపేస్తారు, ఇంకొక 1 minute అలా ఆపేయమంటే ఆపేస్తారు మనల్ని, బోట్ డ్రైవర్ని అడిగితే మనము. సో ఇలా ఉంటుంది, చాలా 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 బాగుంది కదా. పైనంతా చెట్టు మొత్తం ఏదో కప్పేసినట్టుగా ఉంటుంది, కింద మనం మధ్యలోంచి వెళ్తే సూపర్గా ఉంటుంది అసలు. అండ్ ఇందాక చెప్పాను కదా, ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది అంటే ఈ ఐలాండ్లోనే రిసార్ట్ కమ్ ఐలాండ్ ఉంది కదా, సో ఇక్కడే ఫంక్షన్ జరుగుతూ ఉందని చెప్పాను కదా. సో అక్కడే లైటింగ్స్ వల్ల చాలా చాలా బాగా అనిపించింది. అండ్ దట్టు ఈవినింగ్ కదా, లైట్స్ అన్ని బాగా ఎలివేట్ అవుతా ఉన్నాయి, చాలా 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 బాగుండింది. సో మనం ఇలా వెళ్తా ఉంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అండ్ మెయిన్ కన్వెన్షన్ సెంటర్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. సో అలా మీటింగ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతూ ఉంటారంట. సో ఇలా మనం వెళ్తా ఉంటే ఇలాంటి బోట్ హౌసెస్ లాంటి బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్దగా ఉంది, ఎంత బాగుందో చూడండి అసలు. అంటే మనం ఇలా పిక్చర్లోనే ఎక్కువ చూస్తుంటాం కదా, ఇలా రియల్గా చూసేసరికి చాలా చాలా బాగుంది. సేమ్ ఇలాంటి బోట్లోనే మనం బోట్ హౌస్లో కూడా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో ఇలా ఉండింది మా జర్నీ అయితే, చాలా బాగా అనిపించింది. కానీ వస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం మళ్ళీ ఎప్పుడు వస్తామో, మళ్ళీ ఈ వాటర్ని ఈ బోట్ని ఎప్పుడు ఫీల్ అవుతామో అన్నట్టు మాకైతే పర్సనల్గా అనిపించింది. నిజంగా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి టైం ఇది నిజంగా. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఫుల్గా ఎండలు స్టార్ట్ అయిపోయి సమ్మర్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది కదా, అక్కడ ఉండలేము అసలు, ఫుల్ హీట్. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండేసరికి. అండ్ ఇందాక చెప్పాను కదా కన్వెన్షన్ హాల్ అని, కన్వెన్షన్ సెంటర్ అని, ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది, సో మధ్యలో ఒకసారి వర్షం కూడా వచ్చింది, ఎందుకంటే ఫుల్ గాలితో పాటు వర్షం కూడా ఎక్కువ వచ్చేసరికి మేము ఇంకా త్వరగా రిటర్న్ అయిపోయాము. ఈజీగా ఒక 1/2 hour పైన ఉండుంటాము అంటే వాటర్ బోటింగ్లో. చాలా 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 మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ పైన బ్రిడ్జ్ ఉంది కదా, వాటర్ బ్రిడ్జ్ పైన, సో దాని నుంచి వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉంటుంది కదా, వెహికల్ వెళ్ళే వాళ్ళకి ఫుల్గా అటు ఇటు ఫుల్ ఆఫ్ వాటర్, అసలు చాలా ఎక్కువ ఫ్లోతో ఉన్న వాటర్ కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినాం మేము. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.